తెలుగులో ఉన్న ఈ సెంటెన్స్ని ఒకసారి గమనించండి. ఈ నలుగురు నిన్న రాత్రి రెస్టారెంట్ ముందు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వారు కలిసి ఎక్కువ సమయం గడపాలి అనుకుంటున్నారు. ఇది అయిపోయిన యాక్షన్ అని మనం గమనించుకోవాలి. నిన్న రాత్రి అంటే జరిగిపోయింది కదా. ద 4 men were talking in front of the restaurant last night. ఇక్కడ చూడండి, ఈ నలుగురు అని అన్నప్పుడు అక్కడ ద 4 men. ద ఎప్పుడు యూస్ చేస్తాం? పర్టికులర్గా ఒక వస్తువును కానీ ద బుక్, ద పెన్, ఇదే పెన్ను, ఇదే హౌసు, ఇదే మనిషి అని చెప్పినప్పుడు మనం ద యూస్ చేస్తాం. ఇక్కడ ద 4 men అంటే ఈ నలుగురు వ్యక్తులు నిన్న రాత్రి రెస్టారెంట్ ముందు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే బికాస్ దే వాంటెడ్ టు స్పెండ్ మోర్ టైమ్ టుగెదర్. వారు కలిసి, టుగెదర్ అంటే కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుదాం అనుకున్నారు. అంటే అక్కడ రెస్టారెంట్లో పని అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు అక్కడ బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారేమో. ఇందులో బికాజ్ ముందు వచ్చిన క్లాజ్ పాస్ట్ కంటిన్యూస్లో ఉంది, బికాజ్ తర్వాత వచ్చిన క్లాజ్ సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది ఒకటి గమనించుకుంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఉదయం 8 గంటలకి తరగతి గదిలో విద్యార్థులు తమ పుస్తకాలను చదువుకుంటున్నారు. ఎందుకంటే వారు ఎగ్జామ్స్కి సిద్ధమవుతున్నారు, పరీక్షలకి సిద్ధమవుతున్నారు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ద స్టూడెంట్స్ వర్ రీడింగ్ దేర్ బుక్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఎట్ 8 AM. 8 గంటలకి, ఎందుకంటే ఇక్కడ మనం పాస్ట్ కంటిన్యూస్ యూస్ చేస్తాం కాబట్టి టైం మెన్షన్ చేస్తున్నాం, అదొకటి గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ అందరూ కూడా 8 గంటలకల్లా క్లాసులో పుస్తకాలు చదువుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వారికి ఎగ్జామ్ ఉంది కాబట్టి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇక్కడ రెండు కూడా పాస్ట్ కంటిన్యూస్ సెంటెన్సెస్ వచ్చాయి, అది గమనించండి. బికాస్ దే వర్ ప్రిపేరింగ్ ఫర్ టెస్ట్. నా సహోద్యోగులు ఈ ఉదయం 8 గంటలకి సమావేశ గదిలో సమావేశమయ్యారు. ఎందుకంటే వారు ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు. నాతో పాటు ఉద్యోగం చేసేవారు సహోద్యోగులు అంటే. మై కొలీగ్స్ హ్యాడ్ ఏ మీటింగ్ ఎట్ 8 AM దిస్ మార్నింగ్ ఇన్ ద కాన్ఫరెన్స్ రూమ్. నా సహోద్యోగులకి 8 గంటలకి మీటింగ్ జరిగింది. ఇక్కడ 8 గంటలు అని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి టైం మెన్షన్ చేయాలి. ఎక్కడ జరిగింది? కాన్ఫరెన్స్ రూమ్లో జరిగింది. ఎందుకు జరిగింది? బికాస్ దే వర్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్ వర్క్ పని మీద ఉన్నారు కాబట్టి వారికి మీటింగ్ జరిగింది. ఈ సెంటెన్స్లో బికాస్కి ముందు ఉన్న క్లాజ్ సింపుల్ పాస్ట్లో ఉంది, తర్వాత వచ్చిన క్లాజ్ పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. నెక్స్ట్ సెంటెన్స్, విద్యార్థులు ప్లేగ్రౌండ్లో ఆనందంతో గట్టిగా అరుస్తున్నారు. అది ఎప్పుడు? నిన్న. ఎందుకంటే వారికి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ చేశారు కాబట్టి. ద స్టూడెంట్స్ వర్ షౌటింగ్ ఫర్ జాయ్ అట్ ద ప్లేగ్రౌండ్ ఎస్టర్డే బికాస్ దే సమ్మర్ వెకేషన్ హ్యాడ్ స్టార్టెడ్. స్టూడెంట్స్ వర్ షౌటింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్, సమ్మర్ వెకేషన్ హ్యాడ్ స్టార్టెడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇప్పటివరకు మనం చూసిన సెంటెన్సెస్ పాస్ట్ కంటిన్యూస్ మరియు సింపుల్ పాస్ట్ ఈ కాంబినేషన్లో వచ్చినాయి. లేదు పాస్ట్ కంటిన్యూస్ ఈ కాంబినేషన్లో కూడా చూసాం. ఈరోజు ఉదయం 9 గంటలకి నేను నిద్రపోతూ ఉన్నాను. ఎందుకు అంటే లాస్ట్ నైట్ బాగా కష్టపడి పనిచేశాను, హార్డ్ వర్క్ చేయడం వల్ల సరిగ్గా నిద్రపోలేదు, అందువల్ల నేను ఈరోజు ఉదయం 9 గంటలకి నిద్రపోతూ ఉన్నాను. I was sleeping at 9 AM today because I worked hard last night. ఈ ఎండ్ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ వీడియోస్ మీద క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియోస్ను కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.